హలో ఎవ్రీవన్, మనం ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్తో అయితే వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ మనమైతే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్తో అయితే వీడియో చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్యాంక్ నిఫ్టీలో మన యొక్క ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్తో అయితే వీడియోస్ అయితే చేస్తాం. ఏ ఇండికేటర్ అయినా ఇప్పుడు చూసుకోండి, ఏ ఇండికేటర్ అయినా ఓన్లీ 15% అయితే వర్క్ చేస్తుందనే విషయం అయితే గమనించుకోండి. మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ తోటి వర్క్ తోటి మాత్రం దాన్ని అనేది ఫర్దర్గా మాత్రం మూవ్ అయితే కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండికేటర్ అయితే ఇప్పుడు నెక్స్ట్ డైరెక్షనల్ మూమెంట్ ఇండెక్స్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేద్దాం. డైరెక్షనల్ మూమెంట్ అసలు ఆల్రెడీ దీన్ని అయితే ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ ఇండికేటర్ అయితే డైరెక్షనల్ మూమెంటం ఇండెక్స్ దీన్ని అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాంక్ నిఫ్టీలో మనం అయితే చూద్దాం. ఇక్కడ డైరెక్షనల్ మూమెంటం ఇక్కడ ఇది ఏదైతే ఉంది కదా, ఇది ఈ బ్లూ తోటి అయితే మనకైతే మన ట్రేడింగ్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే బ్లూ అనేది పైకి ఉంటుందో అంటే కాల్ సైడ్ అయితే మంచి మూమెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఇది బ్లూ అనేది కిందికి వస్తుందో డ్రాప్ అవడానికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్లూ అనేది పై సైడ్ ఉంటే సి స్ట్రాంగ్, అదే ఈ బ్లూ అనేది కింది సైడ్కి వచ్చిందంటే పిఈ స్ట్రాంగ్ అని చెప్పేసి మనమైతే ట్రేడింగ్ చేయాలి. దీంతో అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే దీన్ని ఫర్దర్గా దీన్ని యూజ్ చేసి మాత్రం ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఏ ఇండికేటర్ యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. అదేవిధంగా వీడి సెట్టింగ్స్ కూడా ఒకసారి అబ్జర్వేషన్ అయితే చేద్దాం. సెట్టింగ్స్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇన్పుట్స్ అనేది 14 ఉంది, ఏడిఎక్స్ స్మూతింగ్ అనేది 14 ఉంది, డిఐ లెంత్ కూడా 14 ఉంది, డిఫాల్ట్గా మాత్రం వెళ్ళింది, చార్ట్ అనేది ఈ రకంగా ఉంది. ఓకే, స్టైల్స్ చూసుకున్నట్లయితే ఈ రకంగా మనమైతే చూసుకోవచ్చు. విజిబిలిటీ మాత్రం దీని 49 కింద ఈ రకంగా మాత్రం సెట్టింగ్స్ మాత్రం ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, వీటైతే మనం దీన్ని అదేవిధంగా మనమైతే ఫర్దర్గా మాత్రం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూసాం. నిఫ్టీలో కూడా మనకు చూసుకుందాం. నిఫ్టీలో కూడా యాస్టీ సేమ్గా అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, మీరైతే ఇక్కడ దీన్ని అయితే ఫర్దర్గా మీరు ఏ ఇండికేటర్ అయితే యూజ్ చేస్తున్నారో చూసుకోండి. మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. దీంట్లో అయితే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, బ్లూ లైన్ కిందికి వచ్చింది అంటే పిఈ స్ట్రాంగ్, బ్లూ లైన్ పైకి వెళ్ళిందంటే సిఈ స్ట్రాంగ్, ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ వీటనేది ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో దీంతో అయితే ఫర్దర్గా మాత్రం ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మీరైతే రిస్క్ రివార్డ్ అనేది లాట్ల సైజ్ మాత్రం 80% పెంచకండి. ఒక లాట్ మీ ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఒక లాట్ అమౌంట్ సరిపోతుంది. ఇక్కడ ఈ రెడ్ అనేది ఎప్పుడైతే మిడిల్ని ఉంటుంది, ఎప్పుడైతే ఈ రెడ్ అనేది పైకి వెళ్తుందో పిఈ అనేది స్ట్రాంగ్. ఇక్కడ ఈ రెడ్ అనేది ఎప్పుడైతే పైకి వెళ్తుందో పిఈ అనేది స్ట్రాంగ్. ఎప్పుడైతే ఇది డ్రాప్ అవుతుందో అంటే పిఈ సైడ్ అయితే ఈ బ్లూ అనేది బ్లూ కలర్ది అప్ సైడ్ ఉంటే మాత్రం కాల్ స్ట్రాంగ్. మీరు ఎక్కడైనా చూసుకోండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే చూద్దాం. ఇక్కడ చూస్తారు కదా, ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది. మీరు మాత్రం ఏ ఇండికేటర్స్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.